వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా కోర్టుకు చేరింది. దువ్వాడ శ్రీనివాస్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య వాణి, కుమార్తె హైందవిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ వేశారు. భార్య, కుమార్తె తనపై దాడి చేశారని, టెక్కలిలోని తన నివాసంలో రోజుల తరబడిగా ఆందోళన చేస్తున్నారని దువ్వాడ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ను పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసుల్ని ఆదేశించింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా మరో మలుపు తీసుకున్నట్లుగా తెలుస్తోంది, ఏంటి వివరాలు? నవీన్, ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా రోజుకు మలుపు తిరుగుతోంది. ప్రధానంగా ఈ రోజు మరో కొత్త మలుపు తీసుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా దువ్వాడ శ్రీనివాస్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తన భార్య, కుమార్తె హైందవి తనపైన దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారనేటటువంటిది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనపైన దాడి జరిగిందని చెప్పి ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపైన ముఖ్యంగా గత కొద్ది రోజులుగా తన భార్య, కుమార్తె తన ఇంటి వీడి వెళ్లటం లేదు, తన నివాసం ఉంటున్నటువంటి ఇంటి వద్దనే ధర్నా చేస్తున్నారు కాబట్టి వారిని ఖాళీ చేయించాలి అనేటటువంటిది ఒకటి ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు తనకు ఏదైతే ఎమ్మెల్సీ ఉండేటటువంటి తనకు పూర్తిగా పోలీసులు సహకరించడం లేదు. ఈ విషయం పైన తనపైన దాడి చేయడానికి వచ్చినటువంటి భార్య, పిల్లలకు సంబంధించిన విషయం పైన ఇప్పటికే టెక్కల పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు అనుకూలంగా స్పందించడం లేదు, ఫిర్యాదును విచారణ చేపట్టట్లేదు అనేటటువంటిది హైకోర్టు దృష్టికి ఎమ్మెల్సీ తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో హైకోర్టు దువ్వాడ శ్రీనివాస్ చేసినటువంటి పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పోలీసులకు కూడా ఆదేశించింది. అయితే ఇదే క్రమంలో పోలీసులు ఇప్పటికే 41A నోటీసును ఇష్యూ చేసినట్లు కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. అయితే మొత్తానికి ఈ దువ్వాడ వాణి శ్రీనివాస్ వ్యవహారం ప్రతిరోజు కూడా ఒక్కొక్క కొత్త మలుపు తిరుగుతోంది. నిన్న వాణి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఇప్పటివరకు కూడా 5 డిమాండ్లు పెద్ద మనుషుల సమక్షంలో శ్రీనివాస్ ముందు పెట్టినటువంటి వాణి నిన్న ఆ డిమాండ్లు ఏవి తను చేయలేదు, కేవలం శ్రీనివాస్ కల్పిస్తున్నటువంటి అబోధ కల్పన అని చెప్పి నిన్న ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే కేవలం తన భర్తతో తాను ఉండాలనేటటువంటి ఒకే ఒక డిమాండ్ తను చేస్తున్నాను అనేటటువంటిది వాణి నిన్న చెప్పారు. మొత్తానికైతే ఈ రోజు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం దువ్వాడ శ్రీనివాస్ ఇదంతా చూస్తే ఇది ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది, అంతిమంగా ఎక్కడ పులి స్టాప్ పడుతుంది అనేటటువంటిది మాత్రం ఇంకా తెలియనటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ రమేష్.